Hello everyone, welcome to the podcast channel, The Unplugged Faith with Johnson. Today we have the special guest, my sister Pravalika. Thank you, Hi, Pravalika. Thank you thank you for so joining much, to the Anna. Pravalika. అండ్ ప్రవళిక జస్ట్ ఈరోజు మేము అనుకున్న టాపిక్ ఏంటంటే హౌ కెన్ వి సేవ్ ఆర్ లీవ్ అ హోలీ లైఫ్ ఇన్ ది యూత్ స్టేజ్ అనుకోవచ్చు. ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ యూత్కి లైక్ మా 90s అలాంటి టైంలో ఉన్న జనరేషన్ యూత్కి చెప్పాలంటే వీ హ్యాడ్ క్వైట్ డిఫరెన్స్. టు బీ ఫ్రాంక్, మనకు ఆ డిఫరెన్స్ ఉంది. వీ కెన్ సీ జనరేషన్ చేంజ్ కానీ, వాళ్ళ డ్రెస్సింగ్ చేంజ్ కానీ, వాళ్ళ యాటిట్యూడ్స్ కానీ, ఇప్పుడుండే టెక్నాలజీస్ కానీ, వీ హ్యావ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో నీ గురించి కొన్ని విషయాలు విచ్ వీ వాంట్ టు మేము కొంచెం తెలుసుకోవాలని అనుకుంటున్నాం. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు ఇట్, జస్ట్ లైక్ వాట్ డూ యూ డూ అనేది చెప్తే ఇట్ విల్ బి నైస్. థ్యాంక్ యూ అన్న, ఈరోజు నన్ను మీరు ఇక్కడికి పిలిచినందుకు థ్యాంక్ యూ సో Thank you. మచ్ అన్న. నా పేరు ప్రవళిక. నేను నా ఎంఫార్మసీ కంప్లీట్ చేసుకున్నాను. నేను రీసెర్చ్ అసోసియేట్గా వర్క్ చేస్తున్నాను, అంటే సైంటిస్ట్గా ప్రీ క్లినికల్ వర్క్ చేస్తూ ఉంటాను. మాది ఒక చిన్న ఫ్యామిలీ అన్న. మేమంతా గుంటూరు జిల్లాలో పుట్టి పెరిగామన్నమాట. మేము 5 మెంబర్స్ ఉంటాము ఇంట్లో. సో మేము మా డాడీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీగా వర్క్ చేస్తారు. సో మేము ఎట్లా అంటే ఎప్పుడు ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి కాబట్టి మాకు రిలేటివ్స్ అంతగా ఉండేవాళ్ళు కాదు. ఉన్నా కానీ అంత టచ్ ఉండేది కాదనమాట. మేము ఎట్లా అంటే మేము 5గురమే ఉన్నామన్నమాట. ఉంటే మా మమ్మీ డాడీ మంచిగా వాళ్ళకి దేవుడిలో ఉండి మమ్మల్ని మాతోనే చాలా ప్రేమగా పెంచారనమాట. అది ఎట్లా అంటే ఎక్కువ ప్రేమ, మా ముగ్గురులోనే ఎక్కువ ప్రేమ. మేము ఏది షేర్ చేసుకున్నా మేమే షేర్ చేసుకుంటాం. బయటకు వెళ్ళాలన్నా మేము ముగ్గురువే షేర్ చేసుకుంటాం. అది ఎట్లా అంటే నేను ఒక్కటి చెప్తానన్న, మనం ఇంట్లో ప్రేమించే వాళ్ళు ఎక్కువ ఉంటే, ఇంట్లో మనం షేర్ చేసుకునేది ఎక్కువ ఉంటే, ఇంట్లో మనం ఫ్రీగా ఎక్కువ ఉంటే మనం బయట ప్రేమ కోసం చూడమన్నా. అదే నన్ను బాగా, ఎందుకంటే నాకు చాలా లవ్ మా అన్న దగ్గర నుంచి వస్తుంది, చాలా లవ్ మా అక్క దగ్గర నుంచి వస్తుంది, మా మమ్మీ దగ్గర నుంచి, మా డాడీ దగ్గర నుంచి. చాలా నేను ఏదైనా షేర్ చేసుకోగలుగుతా. ఏమన్నా కాలేజ్ ఏదైనా జరిగినా కానీ, మమ్మీ ఇట్లా జరిగింది అట్లా జరిగింది, పిన్ టు పిన్ వాళ్ళతో షేర్ చేసుకుంటే, ఇంకా నేను కాలేజ్ నుంచి ఇంటికి వెళ్ళినా మేము ముగ్గురం అంతే. మా ముగ్గురు కాన్వర్జేషన్సే సరిపోతాయి. ఇంకా మేము వేరే వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడేది అంత మాకు అసలు టైం ఉండదు. వేరే వాళ్ళతో తిరిగే టైం ఉండదు. అట్లా ఏం ఉండదు అనమాట. అంటే అంత ప్రేమ, దేవుడి ప్రేమ మాలో ఉంచి అంత చాలా గొప్పగా మా తల్లిదండ్రులు పెంచారన్న. అందుకు వారికి నేను దేవుడిలో మమ్మల్ని అంతగా ప్రేమలో పెంచారంటే, మేము ఇప్పుడు బయట చూడకపోవటం, బయట వ్యక్తులతో చూడకపోవటం, బయట వ్యక్తులతో వెళ్ళకపోవటం, వాళ్ళతో ఎక్కువ అంటే ప్రేమలో లేకపోవటం. ఎందుకంటే ఇంట్లో ఉంది కదా, దేవుడి ప్రేమ ఉంది, ఇంట్లో ప్రేమ చూపిస్తున్నారు. బయట ఇంకా నాకేం అవసరం ఉంటుంది, మా అన్నకు కానీ మా అక్కకు కానీ ఏముండదు. ఓకే, ప్రవళిక, నీకు దేవుడి గురించి ఆసక్తి కానీ, దేవుడు పని చేయాలన్న ఆసక్తి కానీ, ఆ సిచ్యువేషన్ ఎలా స్టార్ట్ అయింది, నువ్వు దేవుడిని ఎలా తెలుసుకోగలిగావు ఎక్కువగా అనేది కొన్ని విషయాలు వివరిస్తే దట్ విల్ బీ హెల్ప్ఫుల్ టు అస్, విచ్ వీ కెన్ అండర్స్టాండ్. ఓకే అన్న. యాక్చువల్లీ మేము ఒక విలేజ్లో ఉన్నామన్నమాట. మా డాడీ ఉద్యోగరీత్యా మాకు ఒక స్టేజ్ వరకు యాక్చువల్లీ మాకు చర్చెస్ అంటే ఏం తెలియదన్న, దేవుడు అంటే ఏం తెలీదు. కానీ మా ఫాదర్ అంత ప్రేయర్కి వెళ్ళకపోయినా మమ్మీ చాలా ప్రేయర్ఫుల్ అనమాట. మమ్మీ చాలా ఏడ్చి ప్రేయర్ చేసుకునే వాళ్ళంట. ఎట్లా అంటే అదంతా చాలా పల్లెటూరు. అక్కడ అందరూ అన్యులు ఉంటారు, దేవుడికి ఎరిగిన వాళ్ళు ఉంటారు. ఏమన్నా ఇట్లాంటి ఫెస్టివల్స్ వచ్చినా అక్కడ విగ్రహాలు పెట్టి చేస్తూ ఉంటే, నేను మా అన్న మా అక్క మేము ముగ్గురము ఒక ప్లేట్ పెట్టేసుకొని దాంట్లో ఒక రాయి పెట్టుకొని వాటికి మంత్రాలు చదువుతా పూజలు చేస్తూ ఉండేవారమంట. అప్పుడు ఇంకా మా మదర్ చాలా ఏడుస్తూ ఉండేవాళ్ళంట, నా పిల్లలకి దేవుడు అంటే ఏంటో తెలియలేకపోతుంది. అంటే మమ్మీ ప్రార్థన చేసేది, మమ్మీ దేవుడి గురించి చెప్పేది వేరే ఉంటుంది. మనం చర్చికి వెళ్ళి దేవుళ్ళో
పెరిగేది వేరే ఉంటుంది. అప్పుడు మమ్మీ బాగా భారంగా ప్రేయర్ చేసినప్పుడు, అప్పుడు ఒక పాస్టర్ గారిని ఆ ఒక ప్రదేశానికి పంపించినప్పుడు, అప్పుడు మమ్మీ వాళ్ళు కూడా దేవుడి కృప వల్ల డ్యాడీ, మమ్మీ అక్కడ వాళ్ళకి హెల్ప్ అంటే సపోర్ట్ చేయటం వల్ల యాక్చువల్లీ ఆ ఏరియాలోకి ఏ పాస్టర్స్ వచ్చినా కానీ వాళ్ళు అక్కడ ఉండనిచ్చేవాళ్ళు కాదంట. ఖచ్చితంగా తన్నేసి పంపించేవారంట. కానీ మమ్మీ వాళ్ళు మంచిగా అక్కడ ఉన్న ఒక 100 ఫ్యామిలీస్‌లో మేము ఒక్కటే క్రిస్టియన్ ఫ్యామిలీ. అంటే మమ్మీ బాగా ప్రేయర్ చేసుకునేవాళ్ళనమాట. అట్లా వెళ్ళినప్పుడు మమ్మీ ఎంతగానో భారంగా ప్రేయర్ చేసినప్పుడు దేవుడు మమ్మీ ప్రార్థన విని అక్కడికి ఒక పాస్టర్‌ని పంపించారు. ఇంక అక్కడి నుంచి మా దేవుళ్ళో మేము ముగ్గురం ఎదగటం స్టార్ట్ చేశామన్న. అక్కడి నుంచి ఆ పాస్టర్ గారు కూడా చాలా భారం కలిగిన పాస్టర్ గారు. మాకు చిన్నప్పటి నుంచి మంచి స్టాండర్డ్స్ ఇచ్చి దేవుళ్ళో ఎదగడానికి ఆ పాస్టర్ గారు కూడా మాకు సహాయం చేశారన్న. డాడీ దేవుళ్ళో లేకపోయినా మమ్మల్ని దేవుళ్ళో పెంచడానికి డాడీ చాలా ప్రయత్నించారన్న. ఎట్లా అంటే ఆయనకు తెలుసు దేవుడి భయం. ఆ భయంలో మమ్మల్ని పెంచడానికి చాలా ఆ ఒక్క అప్పుడు చేసిన ఆ ఒక్క అటెంప్ట్ మా డాడీ మమ్మల్ని ఆయన ఎప్పుడు కొట్టరు. ఒక్కసారి కొట్టడం వల్ల అది మాకు ఇప్పుడు కూడా ఇంతవరకు మేము ఆ ప్రయత్నం చేయలేదు. అసలు అటు జోలి కూడా వెళ్ళలేదు. దేవునికే మహిమ. ఓకే. ఇప్పుడు కాలేజ్ అనే టైంలో నీకు డూ యూ హ్యావ్ ఎనీ టెంప్టేషన్స్ లైక్ ఇప్పుడు కాలేజ్‌లో కొన్ని ఎఫర్ట్స్ ఉంటాయి కదా! మన అబ్బాయిలు వెనకబడడం గానీ, అలాంటివి ఏమైనా సిట్యుయేషన్స్ ఉన్నాయా? హౌ వాజ్ యువర్ కాలేజ్ లైఫ్? అలా అలా ఏం నేను ఫేస్ చేయలేదన్న. 1, 2 అట్లా జరగబోతాయి అనే లోపే నేను వాటిని కట్ చేసేదాన్ని. ఎట్లా అంటే నేను ఎట్లా ఉండేదాన్నంటే కాలేజ్‌లో అంటే నేను మగవాళ్ళందరూ నా శత్రువుల్లా అనుకునేదాన్ని. ఓకే. అప్పుడు అట్లా వచ్చినా కానీ రెస్ట్ ఇగ్నోర్ చేసేయడము చేసేదాన్ని. అట్లా. అంటే ఎట్లా అంటే అసలు పట్టించుకునేదాన్ని కాదు. చాలా మనం లీనియన్స్ ఇస్తేనే వాళ్ళు మనతో ఉండడానికి ఏదైనా ట్రై చేస్తారు. మనమే ఇయ్యకుండా మనమే టఫ్‌గా ఉంటే వాళ్ళు మన దగ్గరికి రావడానికి కూడా ట్రై చేయరన్న. గ్రేట్. ఇలాంటి సిట్యుయేషన్ ఉన్నప్పుడు లైక్ యాజ్ ఐ నో యూ ఆర్ ఫ్రమ్ ది అదర్ స్టేట్ అండ్ యూ హ్యావ్ కమ్ టు ది సిటీ లైఫ్, యూ ఆర్ ఇన్ టు అ రిమోట్ ప్లేస్ అండ్ సిటీ లైఫ్ నువ్వు వచ్చినప్పుడు హౌ వాజ్ ది సిటీ లైఫ్ కంపేర్ టు ది విలేజ్ లైఫ్? విలేజ్‌లో ఉన్నప్పుడు నీ దృష్టి ఎలాగుండే? ఇక్కడికి వచ్చినప్పుడు షాక్ అయినావా? లైక్ ఏంట్రా ఇల్లు, ఈ పరిస్థితులు ఏంట్రా అనేటివి ఏమైనా జరుగున్నాయా? జరిగాయన్న. ఒకరోజు నేను ఇక్కడికి వచ్చాను. పీజీలో ఉన్నాను. ఒకసారి నా రూమ్మేట్ ఒక చెల్లి ఉందనమాట. ఒక క్వశ్చన్ అడిగింది నన్ను. అది నాకు చాలా షాక్ అనిపించింది. చాలా నవ్వు కూడా వచ్చింది. అక్క నీవు కుడితిరా అని అడిగింది. ఏంటిరా అని అడిగితే ఆల్కహాల్ అక్క అంటుంది. నేను చాలా షాక్ అయ్యా. తను చాలా చిన్న పిల్ల. అంటే నాకు నేను మళ్ళా క్వశ్చన్ అడిగాను. మీరు తాగుతారమ్మా అని అంటే అక్క తాగుతారక్క అనింది. నాకు అప్పుడు చాలా షాక్ వేసింది. ఏంటి ఇట్లా కూడా ఉంటారా? అది చిన్నపిల్ల అప్పుడే తన ఎకడమిక్స్ నుంచి వచ్చింది. ఓకే. ఆ మంత్‌లోనే తన ఎకడమిక్స్ కంప్లీట్ చేసుకొని వచ్చింది. అప్పటికే అక్క నేను డ్రింక్ చేస్తానక్క అని చెప్తుంటే నేను చాలా షాక్ అయ్యానన్న. అంటే ఈ జనరేషన్ మనోళ్ళు చాలా ఫాస్ట్ ఉన్నారు. మెనీ పీపుల్ లైక్ అవుట్ స్టేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే దే వాంట్ దేర్ కిడ్స్ టు ఎడ్యుకేట్. వాళ్ళు చదవాలి, మంచి చదవాలి, మంచి పొజిషన్‌లో ఉండాలని దే విల్ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ. వాళ్ళు ఎక్కడెక్కడో లోన్స్ కానీ అప్పులు చేసి ఎంతోమంది విలేజ్‌లో ఉన్నవాళ్ళైతే నేను చూసిన వాళ్ళు ఎంతోమంది పాపం విలేజ్‌లో నుంచి సిటీకి పంపించి, కానీ ఐ హర్డ్ లాట్ ఆఫ్ ది సిటీకి ఎంతోమందిని పంపించి కూడా కొంతమంది సిటీలోకి వచ్చేసినాక చెడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాగా ఏంటంటే ఇప్పుడు పల్లెటూరులో ఉన్నప్పుడు దే వర్ సో డీసెంట్. ఎందుకంటే తల్లిదండ్రులు చెప్పే మాట వింటా అన్నారు. అక్కడి నుంచి వన్స్ దే ఎంటర్ టు ది సిటీ లైఫ్, దే ఆర్ ఎక్స్ప్లోరింగ్ న్యూ థింగ్స్, దే వాంట్ టు ఎంజాయ్ దేర్ లైఫ్ బికాజ్ ఆ సావాస దోషం అనొచ్చు కదా. సో ఆ సావాసం వల్ల ఏమవుతుందంటే కొన్నిసార్లు వాళ్ళు దేవుడు తెలుసుకున్న వాళ్ళు తవ్విపోతున్నారు, దేవుడు తెలియని వాళ్ళు తవ్విపోతున్నారు. ఇద్దరు అలాగే ఉన్నారు. కానీ మనం ఇలాంటి సిచ్యువేషన్లో వచ్చినప్పుడు మనం దేవుడిలో ఎలా నిలకడ ఉండాలి? ఒక సిచ్యువేషన్ మన ఫ్రెండ్స్తో కానీ మనము ఎవరితో ఎక్కడ మన బాండర్స్ లైక్
వాట్ ఎవర్ ద బౌండరీస్ మనం మెయింటైన్ చేయాలో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అనొచ్చు. యాజ్ ఉమెన్ ఆర్ మెన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవ్రీబడి హ్యాస్ దేర్ బౌండరీస్. ఇప్పుడు ఎగ్జాంపుల్, అంత కష్టపడి విలేజ్ నుంచి వాళ్ళు ఇక్కడ పంపిస్తే ఐ హర్డ్ లాట్ ఆఫ్ థింగ్స్ లైక్ సిటీ లైఫ్కి వచ్చేసి ఎంతోమంది చెడిపోయి వాళ్ళ తల్లిదండ్రుల మాట వినుకోకుండా అలాంటి సిచ్యువేషన్స్ కూడా చాలామంది మనం చూసాం, విన్నాం కూడా, ఎన్నో న్యూస్లో విన్నాము. కొన్ని కథలు అయితే అది నిజమా కదా అనిపిస్తుంది మనకి చూసినప్పుడు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ కల్చర్లకి వాళ్ళు అటాచ్ అయ్యి ఆ పబ్ని కల్చర్లోకి వెళ్ళిపోయి ఎన్నో దురాశలకు అన్నీ స్మోకింగ్ అని, డ్రింకింగ్ అని, ఇలాంటి వాటి చెడు వాటికి ఎక్కువ బానిస అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. యాక్చువల్లీ ఏమవుతుంది అంటే అన్న, అక్కడి నుంచి వస్తారు, మంచిగానే వస్తారు, ఇక్కడికి వస్తారు, పక్కన వాళ్ళని చూస్తారు. ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి అబ్బాయితో వెళ్తుంది. వీళ్ళకి ఏంటి, అక్కడి నుంచి వస్తారు, అక్కడ అట్లా తిరగలేదు, నేను కూడా అట్లా వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే నా పక్కన ఉన్న వాళ్ళు ఆ ఫీలింగ్స్ నాతో షేర్ చేసుకోవటం నేను విన్నా. ఎట్లా అంటే తను మాట్లాడుతుంది కదా, నాకు కూడా అట్లా మేల్ ఫ్రెండ్స్ ఉంటే బాగుండాలనిపించింది, అందుకే నేను ఫ్రెండ్ చేసుకున్నా అని అంటే, నేను అమ్మా ఇట్లనే కావాలా, దేవుడి పిల్లలు కూడా దారి తప్పి వెళ్తుంది అంటే నేను ప్రాక్టికల్గా చూసా. ఎప్పుడు జీన్స్ వేసుకోరు, సడన్గా వేసుకుంటారు. నేను అడుగుతా, ఎట్లా నువ్వు ఎప్పుడు కాదు, తను వేసుకుంది కదా, నాకు కూడా ఎందుకో వేసుకోవాలనిపిస్తుంది, అందుకే వేసుకుంటాను. ఆ టైప్ ఉంటారనమాట వచ్చి. కానీ డ్రెస్సింగ్ స్టైల్ అంతా మనల్ని మనం దేవుడి మార్గంలో ఉంటా ఆయనకి మహిమకరంగా ఉండేది ఓకే, కానీ మన క్యారెక్టర్ కానీ మన గుణం కానీ కానీ దేవుడికి ఆయన మహిమకరంగా ఉండాలి. మనం అట్లా దేవుడి పిల్లలమై ఉండి అట్లా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదన్న. దేవునిలో ఎదగడానికి మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి. లోకంలో ఎదగడానికంటే దేవుళ్ళో ఎదగడానికి మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి. ఒకవేళ మీరు ప్రేయర్ బాగా చేస్తున్నారు అనుకోనన్నా, మనం దేవుడి పిల్లలం ఏమని అన్నలాగా నేను ప్రేయర్ చేయాలి, అన్నలాగా దేవుళ్ళో ఎదగాలి. అట్లా గోల్స్ పెట్టుకుంటే మనం పాప మార్గంలో వెళ్ళకుండా ఒక మంచి మార్గంలో ఉంటామని నేను ఇక్కడికి వచ్చాక తెలుసుకున్నాను అన్న. సో మీరు అన్నట్టుగా ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి లేని అలవాటుని వాళ్ళు నేర్చుకోవడానికి ప్రయాసపడతారు. ఎగ్జాంపుల్ నువ్వు చెప్పినట్టుగా ఇంకొకరు చూసి ఎప్పుడూ వేసుకొని వాళ్ళు మీరు లైక్ దే వాంట్ టు చేంజ్ దర్ డ్రెస్సింగ్ స్టైల్. వాట్ డూ యూ థింక్ అబౌట్ ఉమెన్ డ్రెస్సింగ్ స్టైల్ కరెంట్ స్టేజ్? నేను ఈ వేసుకోవాలి ఈ వేసుకోకూడదు అని అయితే నేను చెప్పనన్నా. కానీ నాకు ఒక మంచి దైవజనులు ఒక మాట ఎప్పుడో నేను విన్నాను, కానీ అది నాకు మనసులో బాగా బలంగా నాకు చాలా ఇష్టం. అది ఏ మాట అంటే, దేవుడే వచ్చి అమ్మ నువ్వు రెడీ అవ్వు బయటికి వెళ్దాము అని మనల్ని అడిగితే, దేవుడితో బయటకు వెళ్ళేటప్పుడు మనం ఎట్లా డ్రెస్ అవుతామన్నా, మంచిగా డ్రెస్ మొత్తం మనం కప్పుకునేలా డ్రెస్ వేసుకొని వైట్ అండ్ వైట్ వేసుకొని మంచిగా డీసెంట్గా వెళ్తాము. అట్లా వెళ్తాము అంటే దేవుడు మన పక్కన ఉన్నాడు, పరిశుద్ధమైన దేవుడు పక్కన ఉన్నాడు, మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి అనే ఒక థాట్లో, అంటే మనం చర్చికి కూడా అలానే వెళ్తాము. అట్లా దేవుడు మన పక్కన ఉంటే ఎట్లా ఉంటారో మనం ఎప్పుడు బయటకు వెళ్ళినా ఎక్కడ ఉన్నా మన డ్రెస్సింగ్ స్టైల్ అనేది అలా ఉండాలంట అన్న. అంటే జీన్స్ వేసుకోకూడదు అట్లని కాదు, మనం వేసుకునే డ్రెస్లో ఒక డిసిప్లిన్, ఒక డీసెన్సీ, అంటే దేవుడి మహిమ మన డ్రెస్సింగ్ స్టైల్లో కూడా. మామూలుగా మనం డిసిప్లిన్ అంటే పొద్దున్నే 5కి లెగవాలి, వాకింగ్కి వెళ్ళాలి, బైబిల్ చదువుకోవాలి, ఆఫీస్కి వెళ్ళాలి, మళ్ళీ టయానికి రావాలి, అందరూ అదే అంటారు. అంటే డిసిప్లిన్ అది కూడా ఉంది, డిసిప్లిన్ దాంట్లో ఉంది, మన మాటల్లో ఉంది, మనం వేసుకునే డ్రెస్ సెన్స్లో కూడా దేవుని యొక్క డిసిప్లిన్ మనలో కనిపించాలంటన్నా. ఏదైనా జీన్స్ వేసుకున్నా, శారీ కట్టుకున్నా, ఏది వేసుకున్నా ఆయన మన పక్కన ఉంటే మనం ఆ డ్రెస్ వేసుకోగలమా, దేవుడే మన పక్కన ఉంటే మనం ఆ డ్రెస్ వేసుకుంటామా, వేసుకొని బయటికి దేవుడితో వెళ్ళగలుగుతామా అనేది ఒక్కటి మైండ్లో ఉంచుకొని, అంటే మనం వేసుకునే డ్రెస్ వల్ల ఇతరులు పాపంలో పడకుండా మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. దిస్ ఇస్ ఐ రియలీ వాంట్ టు అప్రిషియేట్ ఆన్ దిస్, బికాజ్ ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో
వీఆర్ కంఫర్టబుల్ విత్ దిస్ అనే పర్స్పెక్టివ్స్లో ఉంటారు. మాకు ఇది ఉంది, వాట్స్ దేర్, వాళ్ళు చూస్తే అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ చెడు అనే దాని కింద మనం దేవుడు ఇప్పుడు నువ్వు అన్నట్టుగా దేవుడే మనం పిలిచి అలా అప్పుడు ఆదాము అవ్వని ఎలాగా ఆయన ఈవినింగ్ హీ యూస్ టు టేక్ అ వాక్ విత్ హెమ్ అన్నప్పుడు ఎలాగ ఆయనతో వెళ్ళారో అలాగ దేవుడు నేను తీసుకెళ్తాను, నువ్వు నా జతలో రా అన్నప్పుడు దట్ డిసిప్లిన్ కానీ మనం విల్ మెయింటైన్ కదా. డెఫినెట్లీ యాజ్ యూ సెడ్ విల్ బీ సో నీట్ కవర్డ్ బికాస్ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ టు అ ఉమెన్. యాజ్ అ గైస్ చెప్పాలా అంటే వీల్ ఆల్సో ఎక్స్పెక్ట్ ద సేమ్ ఫ్రమ్ ది ఉమెన్స్. అంటే ఎంత బ్రాడ్ మైండెడ్ అన్నాడే కానీ ఎవరు ఏ అబ్బాయి అంత బ్రాడ్ మైండెడ్ అన్నా కానీ దే ఆర్ నాట్ అట్ ఆల్. బికాస్ వీ ఆల్సో హ్యావ్ సమ్ పర్స్పెక్టివ్స్ వేర్ వీ వాంట్ గర్ల్స్ టు బీ లైక్ దిస్. కొంతమంది ఓపెన్ అవన్నీ ఫ్రీ, లైక్ మేము ఇలా ఉంటాం బ్రాడ్ మైండ్ కానీ అంటారు అంతే. కానీ వెన్ ఇట్ కమ్స్ టు హిస్ గర్ల్ he definitely wants his girl to be neat, covered అని ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరైనా కానీ. ఈ కాలం డెఫినెట్లీ అందరూ అంటారు కానీ ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్. అంటారన్న యాక్చువల్లీ వాళ్ళ దృష్టి ఎట్లా ఉందనంటే అంటే మనం ఆదాం అవ్వ నుంచే చూసుకుంటే వాళ్ళు పాపం చేయనంతసేపు వాళ్ళకి వాళ్ళ దుస్తులు ఏం లేకపోయినా వాళ్ళు చాలా పరిశుద్ధంగా కనిపించారు. ఆదాంకి అవ్వ పాపంలా కనిపించలేదు, రాంగ్ వేలో చూడలేదు. అవ్వ ఆదాం గారిని అట్లా చూడలేదు. వన్స్ వాళ్ళు పాపంలో పడ్డారు, వాళ్ళకి పాపం థాట్స్ వచ్చాయి కాబట్టి అప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది అంటే ఒకరినొకరు రాంగ్గా చూసుకోవటం. అప్పుడు వరకు ఫ్రీగా తిరిగారు ఎందుకంటే వాళ్ళ పాపం లేదు. కానీ అప్పుడు పాపం స్టార్ట్ అయింది. ఇంకా వాళ్ళు ఏం చేశారు, ఒకరినొకళ్ళు రాంగ్ వేలో చూడటం స్టార్ట్ చేశారు, ఒకరినొకరు కప్పుకోవటం స్టార్ట్ చేశారు అనమాట. అంటే ఇప్పుడు మన లోకమే పాపం, ఆబ్వియస్లీ లోకమే పాపమై ఉంది, పాపంతోనే పాపపు ఆలోచనలు అన్నీ ఉన్నాయి. ఇంకా వాళ్ళు కరెక్ట్గా చూడలేదు అని అంటే దేవుడే అప్పుడు దేవుడే ఇచ్చారంట. అంటే దేవుడు ఎట్లా ఇచ్చారు, ఒక నిలువ అంగీలాగా ఇచ్చారంట దేవుడే, ఫుల్ కప్పుకునేలాగా. అంటే మనం ఆది కాండంలో చూసుకుంటే కనిపిస్తుంది. అట్లా మనం కూడా పాపపు లోకంలో ఉన్నాం కాబట్టి పాపపు ఆలోచనలు అందరికీ ఉంటాయి కాబట్టి ఆదాము అవ్వ ఎట్లయితే వారిని వాళ్ళకి ఆ జ్ఞానం వచ్చి కప్పుకున్నారో మనం కూడా అట్లాంటి తెలివిని తీసుకొని ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో వీ షుడ్ బీ నీట్ అండ్ డిసిప్లిన్. నువ్వు అన్నట్టుగా దేవుడే వచ్చి కమ్ లెట్స్ గో అవుట్ ఫర్ అ వాక్ అన్నప్పుడు మనం ఎంత డిసిప్లిన్ మెయింటైన్ చేస్తామో వీ షుడ్ మెయింటైన్ దట్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, జనరేషన్స్ మే చేంజ్, స్టైల్ మే చేంజ్, ఎలాంటి టెక్నాలజీ ఆల్సో మే చేంజ్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు గాడ్ ఇది కాదు అన్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే వెన్ ఇట్స్ ఫ్యూ థింగ్స్ నాకు అనిపించింది బైబిల్ ఏమంటే ఫ్యూ థింగ్స్ ఎట్లా అంటే ఇది చెయ్యొద్దు అన్నప్పుడు నాకేమనిపిస్తుంది అంటే వీ షుడ్ నాట్ క్వశ్చన్ ఎందుకు ఇది వేరే వాళ్ళు చేస్తారు కదా, ఇది కూడా ఒకటే కదా. ఎగ్జాంపుల్ ఒక బొట్టే తీసుకుందాం, బొట్టు పెట్టుకుంటే కొంత కాటుకు పెట్టుకుంటారు, లైక్ చామ మీద ఆడేడ, లైక్ దిల్ మార్క్ రైట్, ఐ డోంట్ నో వాట్ టు సే దట్, దిల్ మార్క్ బ్లాక్ మార్క్ ఫర్ దృష్టి అలా అంటారు కదా. ఆ పర్స్పెక్టివ్లో నేను అడిగినప్పుడు కూడా అంటే బొట్టు అంటే మేకప్ చేసుకోవడం అది కూడా సేమే కదా. జస్ట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఎందుకంటే సో నాకు అనిపించింది. సో దేవుడు పెట్టుకోవద్దు అన్నప్పుడు పెట్టుకోకూడదు అంతే. అది వదిలేసి ఇదెందుకు అదెందుకు అనేసి ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ దిస్ ఐఎమ్ టెల్లింగ్. జనరల్గా ఏదైనా కానీ దేవుడు ఇది కాదు ఇది వద్దు అన్నప్పుడు అంతే. ఆ కమాండ్మెంట్కి క్వశ్చన్ వేయకూడదు మనం. వీఆర్ నాట్ హియర్ టు క్వశ్చన్ గాడ్ బికాస్ హీఈస్ ద వన్ హూస్ ద జడ్జ్ ఫర్ ఎవ్రీథింగ్, రైట్? సో నువ్వు అన్నట్టుగా ఈ జనరేషన్లో ఈ పరిశుద్ధతను కాపాడుకోవడం ఇట్స్ అ క్రిటికల్ థింగ్. కానీ యాజ్ యూ సెడ్ మనలో ఆ నిరీక్షణ, లైక్ నేను దేవుడి కోసం ఇలాగే ఉండాలి, ఐ వాంట్ టు కవర్ మై సెల్ఫ్ ప్రాపర్లీ, ఐ వాంట్ టు వేర్ అ డిసిప్లిన్ అటైర్, ఐ వాంట్ టు మెయింటైన్ డిసిప్లిన్ ఇన్ మై కాలేజ్ టైమ్స్, ఇన్ మై స్కూల్ టైమ్స్, ఇన్ మై వర్క్ స్పేస్, ఎవ్రీవేర్. being in limits, getting close to other person is not at all bad, అది మంచిదే. కానీ వీ షుడ్ డ్రా దట్ బౌండరీస్ వేర్
you should not let others to cross that boundaries, and you should also not support the same. Yes, Anna. ఆ సిచ్యువేషన్ నువ్వు లోపడలేదు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ సిచ్యువేషన్స్లో కూడా కొంతమంది నీకు డ్రింక్ చేద్దామని, లేదా కార్పెటర్ ఇది విల్ గో Movie కి ఎంజాయ్ మూవీకి వెళ్దాం కానీ, లేదా విల్ గో ఫర్ అ ట్రిప్ అని నెగిటివ్ ట్రిప్స్ లైక్ ఈ ఏజ్ లో కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం ఇలాంటివి వచ్చినప్పుడు కానీ వీ షుడ్ కొన్ని యూ షుడ్ గో. వీఆర్ నాట్ అట్ ఆల్ సేయింగ్ ఇట్ ఈస్ రాంగ్ అని మేము చెప్పు, కానీ వేర్ ఇట్ ఈస్ గుడ్డా కాదా వాళ్ళు చూసే ఎదుటోళ్ళు, ఆబ్వియస్లీ నాకు తెలిసినంత వరకు అమ్మాయిలు చూసే చూపులు ఇట్ విల్ బి లైక్ నెక్స్ట్ లెవెల్. ఈవెన్ బాయ్స్ కాంట్ ఈవెన్ థింక్ అబౌట్ దోస్ థింగ్స్. కొన్నిసార్లు ఏమైతే మేము కూడా యోచించము అలాగా అనేసి, కానీ గర్ల్స్ విల్ థింక్ ఇన్ డిఫరెంట్ వే, 360 డిగ్రీలో కంప్లీట్ థింక్ చేస్తారు అనమాట. సో అలాంటివి కూడా ఉంటారు. కానీ కొన్ని నేను చెప్తాను, కొన్ని బాయ్స్ దగ్గర కూడా తప్పులు ఉన్నాయి, గర్ల్స్ దగ్గర కూడా తప్పులు ఉన్నాయి. కానీ మనము ఈ ఏజ్లో ఉన్నప్పుడు పరిశుద్ధం కాపాడుకోవడం దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. యాజ్ యూ సెడ్, దట్ ఈస్ రియలీ పంచింగ్ డైలాగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దట్ రియలీ టచ్ మీ, బికాజ్ అది ఎవ్రీ ఉమెన్ షుడ్ నో దట్. అన్న బాయ్స్ కూడా తెలుసుకోవాలి. ఎగ్జాక్ట్లీ, ఆబ్వియస్లీ టైట్ షర్ట్స్ అట్లాంటివంతా. దట్ ఈస్ ఫైన్. కానీ బాయ్స్ అనేదానికి, బాయ్స్ని ఎగ్జాంపుల్ నేనే చెప్పాలంటే అటు ఎవరు చూసినాక నార్మల్గా చూస్తే అంతే కదా అన్నట్టు ఉంటారు ఇప్పుడు ఉండే వాళ్ళంతా. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఓ బాయ్ కానీ ఆ మెన్ కానీ విల్ ఫెయిల్ ఇన్ ఉమెన్ థింగ్స్ ఓన్లీ మోస్ట్ ఆఫ్ ద టైం చెప్పాలా అంటే. సో అలాంటి డిజైర్స్లోకి ఎక్కువ పడిపోతారు. కాబట్టి యూత్ స్టేజ్లో ఇప్పుడుండే నేను విన్న నీ పాయింట్ ఒక పిల్లోడు కదా, లైక్ వాట్ ఈజ్ సో మోటివేటింగ్ ఆర్ వాట్ ఈజ్ మోస్ట్ లైక్ ఇష్టం నీకు అంటే, వాట్ ఈజ్ లైఫ్లో ఒక ఎంజాయ్మెంట్ ఏంటిరా అంటే గర్ల్స్ అన్నాడు. ఐ వాజ్ లైక్ షాక్. ఏంట్రా ఇది ఈ కాలంలో నీ ఓకే ఏది నీకు చాలా లైక్ విచ్ ఈస్ గెటింగ్ మోర్ హ్యాపీనెస్ టు యూ అన్నప్పుడు, గర్ల్స్ అన్నప్పుడు వాట్ ఈస్ దిస్ జనరేషన్ అనే దానికిన్నా లోకం వల్ల వెళ్ళిపోయింది. వీ కాన్ చేంజ్ బికాజ్ డ్రెస్సింగ్ చేంజ్. కానీ ఒకప్పుడు అమ్మాయిలు చున్నీలు వేసుకొని తిరిగేవాళ్ళు, చుడీదార్ వేసుకుంటే నాకు అనిపించింది, ఓపెన్గా చెప్తాను, చున్నీ దగ్గర నుంచి చున్నీ తీసేసే స్టేజ్కి వచ్చినారు. చున్నీ తీసేసి షార్ట్స్ వేసేసినారు, షార్ట్స్ నుంచి స్కర్ట్స్ వేసుకున్నారు. ఆ స్కర్ట్స్లో కూడా ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్, యూ గైస్ నో ఎవ్రీథింగ్. బికాజ్ ఎందుకంటే అమ్మాయిలు చాలా లైక్ దే వాంట్ లైక్ ఆ డైలాగ్ అంటారు కదా, సమ్ సీన్ దట్ రీల్స్ ఆర్ డైలాగ్స్ నేను కొన్ని విన్నప్పుడు, వై ఆల్ బాయ్స్ షుడ్ హ్యావ్ ఫన్, సమ్ అడ్వర్టైజ్మెంట్ ఉంది, వై ఆల్ ద ఫన్ బాయ్స్ షుడ్ హ్యావ్ అన్నట్టు వాళ్ళకి ఆ మెంటాలిటీ వచ్చేసింది. ఎందుకు అబ్బాయిలు చేస్తున్నారు కదా మేము ఎందుకు చేయకూడదు అనే పర్స్పెక్టివ్ ఎక్కువ పెరిగిపోయింది ఈ కాలంలో పిల్లలకి. వాళ్ళు వేసుకునే దాని మీద అయినా కానీ వాళ్ళు ఇష్టం, అది వాళ్ళు దే ఆర్ సీయింగ్ ఇన్ నెగిటివ్ అంటే ఇట్స్ అప్ టు దెమ్. బికాస్ నేనేం చెప్తానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ పీపుల్ ఆర్ గివింగ్ దట్ లీనియన్స్ టు సీ యూ. బికాస్ వన్స్ అ ఉమెన్ ఈజ్ అట్రాక్టివ్ ఓన్లీ హిల్ సీ, షీ ఈజ్ నాట్ అట్రాక్టివ్ హూ విల్ సీ, ఎవరు చుట్టూ దేర్ మైండ్ దేర్ ఓన్ బిజినెస్ కదా. సో డిసిప్లైన్ ఈజ్ సో ఇంపార్టెంట్ ఇన్ డ్రెస్సింగ్ సెన్స్ కానీ మన యాటిట్యూడ్స్లో కానీ చాలా ఇంపార్టెంట్ యూత్ స్టేజ్లో. రియలీ గుడ్, ఐ రియలీ వాంట్ టు అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాజ్ రియలీ ఎ గ్రేట్ టైమ్ టు స్పీక్ సమ్ వర్డ్స్ బికాస్ విత్ యూ. ఎందుకంటే కొన్ని విషయాలు ఐ హ్యావ్ ఆల్సో లర్న్డ్. ఎందుకంటే అలాంటివి నువ్వు చెప్పడం కానీ ఆ ట్యాగ్ లైన్స్ దట్ వాజ్ రియలీ సో పంచింగ్. ఎందుకంటే ఈ కాలంలో యూత్ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. Thank you, Pravalika. Thank you so much for coming. And going forward, I'll look out for you. Like we'll also have more conversations on this podcast. Thank you so much. Thank you for joining. Anna. Thank you so much, Anna. Thank you, everyone. Thank you so much for joining our podcast. See you.